థియేటర్లలో డాకు మహారాజ్ ఊచకోత కొనసాగుతోంది. ఆ సినిమా సౌండ్ ఎఫెక్ట్స్ కు స్పీకర్లు బద్దలవుతున్నాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రామలక్ష్మి థియేటర్లో స్పీకర్ పగిలింది. డాకు మహారాజ్ సినిమా నడుస్తున్న టైంలో స్పీకర్ పగిలినట్టుగా తెలుస్తుంది. 20 నిమిషాలు డాకు మహారాజ్ సినిమా ఆగింది. జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తింది రామలక్ష్మి థియేటర్. వెంటనే స్పీకర్ మార్చి మళ్ళీ సినిమా వేశారు థియేటర్ యాజమాన్యం. డాకు మహారాజ్ సినిమా ఎఫెక్ట్స్ కు థియేటర్లో సౌండ్ బాక్సులే బద్దలవుతున్నాయి. దీంతో థియేటర్ యాజమాన్యం కొద్దిసేపటి వరకు సినిమా నిలిపేశారు. రాయలసీమలోని ఆళ్లగడ్డలో ఉన్న రామలక్ష్మి థియేటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. డాకు మహారాజ్ సినిమాకి వచ్చినాం, స్పీకర్లు పగిలిపోయినాయి. రాండి డైరెక్టర్ బాబీ నందమూరి బాలకృష్ణ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్తో దుమ్ములేపుతోంది. సినిమాలో బాలయ్య ఎప్పట్లాగే తన పవర్ఫుల్ డైలాగ్స్ యాక్షన్తో కుమ్మేశాడని ఫ్యాన్స్ అంటున్నారు. థమన్ బీజిఎం మామూలుగా లేదని, బాక్సులు బద్దలవుతున్నాయంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. థమన్ బీజిఎంకి నిజంగానే సౌండ్ బాక్సులు పగిలిపోయాయి. థియేటర్ యాజమాన్యం కొద్దిసేపటి వరకు సినిమా నిలిపేశారు. రాయలసీమలోని ఆళ్లగడ్డలోని రామలక్ష్మి థియేటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. డాకు మహారాజ్ సౌండ్ ఎఫెక్ట్స్కు థియేటర్లో ఉన్న సౌండ్ స్పీకర్లు పనిచేయకపోవడం దాదాపు పావు గంట సేపు సినిమా నిలిపేశారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. కాసేపటి తర్వాత సినిమా యాజమాన్యం యథావిధిగా సినిమాను స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఒక్క చోటే కాదు, చాలా చోట్ల డాకు మహారాజ్ సౌండ్ ఎఫెక్ట్స్ కు స్పీకర్లు పగిలిపోయాయని ఫ్యాన్స్ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు. నిజానికి సినిమా రిలీజ్ ముందు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఓ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సినిమా రిలీజ్ అయ్యాక సౌండ్ ఎఫెక్ట్స్కి థియేటర్లో స్పీకర్లు పగిలిపోతాయి ముందే చెప్తున్నా, కాబట్టి ముందే చెక్ చేసుకోండి, తర్వాత ఏం జరిగినా నన్ను అనొద్దు అంటూ చెప్పుకొచ్చారు. ఆ వీడియోను కూడా బాలయ్య ఫ్యాన్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ చేస్తున్నారు. డాకు మహారాజ్ సినిమాకి వచ్చినాం, స్పీకర్లు పగిలిపోయినాయి. రాండి రైట్, డాకు మహారాజు సినిమా ఊచకోత కొనసాగుతుంది. డాకు మహారాజ్ సినిమాలోని సౌండ్ ఎఫెక్ట్స్కి బాక్సులు బద్దలవుతున్నాయి. తాజాగా ఆళ్లగడ్డలోని రామలక్ష్మి థియేటర్లో ఇదే ఘటన చోటు చేసుకుంది. మా కరెస్పాండెంట్ హుసేన్ జైన్ అవుతున్నారు. హుసేన్, రామలక్ష్మి థియేటర్లో ఏం జరిగింది? సౌండ్ బాక్సులు ఎందుకు బద్దలయ్యాయి? ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రామలక్ష్మి థియేటర్లో డాకు మహారాజ్ సినిమా ప్రదర్శితమవుతున్న సమయంలో ఒక్కసారిగా బాక్స్ బద్దలైపోయింది. ఈ మామూలుగా బాలకృష్ణ ఊతప ఆయనకి కామన్ డైలాగు బాక్స్ బద్దలవుద్ది అనేటువంటిది చాలా సినిమాల్లో ఉన్నటువంటి అంశం. కానీ రియల్ గానే ఈ రోజు డాకు మహారాజ్ సినిమా రిలీజ్ తర్వాత కమన్ అందించినటువంటి బీజిఎం కావచ్చు, ఆ యొక్క సినిమా ఎఫెక్ట్స్ తో బాక్స్ బద్దలైనటువంటి పరిస్థితి అయితే ఆళ్లగడ్డలో నెలకొంది. అయితే
ఈ ఘటన జరిగిన తర్వాత సుమారు 20 నిమిషాల పాటు డాకు మహారాజ్ సినిమా ప్రదర్శన ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. జై బాలయ్య అంటూ థియేటర్ లో ఉన్న వాళ్ళంతా కూడా, అభిమానులంతా కూడా 20 నిమిషాల పాటు గందరగోళం సృష్టించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే కంటిన్యూగా తన అభిమాన హీరో ఎవరైతే ఉన్నారో ఆ హీరో సినిమా ప్రదర్శితం అవుతున్న సమయంలో బాక్స్ బద్దలు కావడం, మ్యూజిక్ ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ ఆగిపోవడంతో ఒక్కసారిగా గందరగోళమైనటువంటి వాతావరణం ఏర్పడింది. జై బాలయ్య అంటూ సినిమా హాల్ మొత్తం కోరెత్తించినటువంటి పరిస్థితి కనిపించింది. థియేటర్ లో ఆ సినిమా ప్రదర్శన 20 నిమిషాలు ఆగిపోవడంతో థియేటర్ కు వచ్చినటువంటి అభిమానులంతా కూడా గందరగోళం సృష్టించారు. అయితే ప్రధానంగా కొంతమంది అక్కడ ఉన్నటువంటి అభిమానులంతా కూడా రండి, ఈ సినిమా హాల్లో బాక్స్ బద్దలైపోయాయి, చూద్దాం రండి అని లోపలికి తీసుకెళ్లి చూపించినటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపించినాయి. కొత్తగా చూసుకుంటే డాకు మహారాజు మొదటి షో నుంచే పెద్ద ఎత్తున మంచి హిట్ డాక్ రావడం, దాంతో పాటు తమను అందించినటువంటి మ్యూజిక్, మరోవైపు ఆ డైరెక్షన్, అక్కడ తీసుకున్నటువంటి కథాంశం అన్ని కూడా ప్రజల్లోకి చాలా స్పష్టంగా చెప్పినట్టు మనకు తెలుస్తుంది. ఒకవైపు బాలకృష్ణ సినిమా అంటేనే చాలా ఎలివేషన్ ఉంటుంది. ఆయన యొక్క భారీ డైలాగులకి సినిమా హాల్లో ఉన్నటువంటి బాక్స్ బద్దలయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగానే ఆ సినిమాకు సంబంధించి తమన్ అందించినటువంటి మ్యూజిక్ కూడా చాలా స్పష్టంగా, చాలా ఆ సినిమాకి తగ్గట్టుగానే సినీ డైలాగ్ ఏవైతే మన బాలకృష్ణకు సంబంధించినటువంటి డైలాగ్ ఏవైతే ఉన్నాయో ఆ డైలాగులకు అనుగుణంగా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించినటువంటి తీరు స్పష్టంగా ఈ రోజు ఆలగడ్డలో ఉన్నటువంటి రామలక్ష్మి థియేటర్ లో ఆ మ్యూజిక్ యొక్క ఎఫెక్ట్ కే బాక్స్ బద్దలైనట్టు థియేటర్ యాజమాన్యం స్పష్టంగా చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అయితే 20 నిమిషాల్లోనే రీప్లేస్ చేసి మరో బాక్స్ అక్కడ ఈ స్పీకర్ బాక్స్ అమర్చడంతో మళ్ళీ సినిమా యథావిధిగా కంటిన్యూ అయినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మొత్తంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో డాకు మహారాజ్ యొక్క సినిమా ఆ పేరుకు తగ్గట్టే, మహారాజ్ అనేటువంటి పేరుకు తగ్గట్టే కలెక్షన్ లో కానీ, లేకపోతే థియేటర్లకు అభిమానులు పోరెత్తించే అభిమానుల యొక్క పోటు కూడా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా డాకు మహారాజ్ అంటే గేమ్ చేంజర్ తో పోల్చుకుంటే డాకు మహారాజ్ కి మంచి హిట్ టాక్ వచ్చిందని చెప్పవచ్చు. కనీసం అదే గేమ్ చేంజర్ సినిమాకు కొన్ని వెలువరబోయేటువంటి పరిస్థితులు అయితే కలెక్షన్లు తక్కువ కనిపిస్తున్నాయి ఉమ్మడి కర్నూలు జిల్లాలో. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ హుసేన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద డాకు మహారాజ్ సినిమా ఉర్రూతొలగిస్తుంది, ఫ్యాన్స్ ని మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎప్పటిలాగే బాలయ్య పవర్ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్తో ఒక్కసారిగా థియేటర్లో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. తాజాగా ఆ సినిమా సౌండ్ ఎఫెక్ట్స్తో బాక్సులే బద్దలవుతున్నాయి. ఆళ్లగడ్డ, రాయలసీమలోని ఆళ్లగడ్డ రామలక్ష్మి థియేటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి నెట్టింట ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. సినిమా రిలీజ్కి ముందు ప్రెస్ మీట్లో తమన్ కూడా ఇదే మాట చెప్పారు. యాదృచ్ఛికంగా ఇప్పుడు అదే జరుగుతుందని ఫ్యాన్స్ తమన్ డైలాగ్స్తో పోల్చి ఆ వీడియోతో సహా ప్రస్తుతం ఈ థియేటర్ వీడియోను జత చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు. మొత్తం మీద డాకు మహారాజ్ హిట్ టాక్ను సొంతం చేసుకుందని ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. డాకు మహారాజ్ సినిమాకు వచ్చాం, స్పీకర్లు పగిలిపోయినాయి, రండి. Bringing the industry expertise to the classroom. KL deemed to be university.